నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల విడిపోతూ ఉంటుంటారు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో కొన్ని ఇష్యూస్ వల్ల ఒకళ్ళు బలవాన్ మరణం చెందుతూ ఉంటుంటారు, కొంతమంది చంపబడుతూ ఉంటుంటారు, రకరకాల కారణాల వల్ల లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రాసెస్లో వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో, పుట్టినప్పటి నుంచి కూడా అమ్మమ్మల తాతల దగ్గర పెరగడమో లేదా నానమ్మ తాతల దగ్గర పెరగడమో జరుగుతూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి గిట్టట్లేదు అనుకున్నప్పుడు పిల్లల్ని డెఫినెట్గా ఎవరో ఒకరి దగ్గర పెంచుతూ ఉంటుంటారు. వన్స్ ఒకరు చనిపోయిన తర్వాత తండ్రి దగ్గర కానివ్వండి, తల్లి దగ్గర కానివ్వండి, పిల్లలు పెరిగే ప్రాసెస్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళని చూడడానికి కానివ్వండి, లేదు అంటే వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి కానివ్వండి, కోర్టు పర్మిషన్ ఇస్తూ ఉంటుంటుందా? అసలు మన కోర్టులు ఏం చెప్తూ ఉన్నాయి? దాంతోపాటు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ కామన్గా మనం చూస్తూ ఉన్నాం. భార్య భర్తలు ఇద్దరి మధ్య ఎప్పుడైతే గొడవలు తగాదాలు వస్తూ ఉంటుంటాయో పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచుతూ ఉంటుంటారు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ తీసుకెళ్ళి పెంచుకునే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఏదైనా కారణం చేత విడిపోయి డివోర్స్ అయిన తర్వాత ఒకరి దగ్గర మాత్రమే పిల్లలు ఉంటుంటారు, ఎస్పెషల్లీ తల్లి దగ్గర పిల్లలు ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్ ఆ మమకారాన్ని దాన్ని చంపుకోలేక ఒకసారి మా మనవడిని చూడాలో మనవరాలని చూడాలో అనుకుంటూ ఉంటారు. వీరిద్దరికీ సంబంధం లేనప్పటికీ కూడా పిల్లల్ని చూడాలన్న ఆశ తపన ఉంటుంది. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్కి ఆ అధికారం ఉంటుంది అంటారా? పిల్లల్ని చూడొచ్చు అంటారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉష గారు. సున్నితమైన సమస్య. చాలా మందికి దీని మీద పూర్తిగా అవగాహన లేదని అనుకుంటాను నేను. ఎందుకంటే గడచిన దశాబ్ద కాలంగా మనం చూసినప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకి, చిన్న చిన్న కారణాలకు కూడా డివోర్సులు తీసుకోవడం అనేక సందర్భాల్లో ఉంటున్నాయి. మరొకటి కారణం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కూడా బోత్ ఆర్ ఎంప్లాయీస్ అయ్యేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతారంటే పిల్లల్ని మీరు అన్నట్టుగా అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, లేకపోతే నాన్నమ్మ గారి దగ్గర, తాతయ్య దగ్గర ఇట్లా వీళ్ళని పెట్టి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళడం కూడా మనం చాలా సందర్భాలు చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం పిల్లల్ని ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉండే సందర్భాల్లో కూడా కేవలం వాళ్ళని చూసుకునే ఉద్దేశంతో కూడా ఇండియాలో నుండి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలుచుకున్న సందర్భాలు అనేక సందర్భాల్లో మనం చూసాం. అక్కడ వాళ్ళు ఈవెన్ దో ఆ అమ్మాయి డెలివరీతో అంటే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు కూడా కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా కాస్త కేరింగ్ ఉంటుందని చెప్పి ఆ అబ్బాయి తరపున వాళ్ళ మదర్ని పెంచుకొని రావడం, లేకపోతే అమ్మాయి తరపున మదర్ని పెంచుకొని రావడం కూడా మనం చూస్తాం. అంటే మదర్ తర్వాత కొన్ని చాలా కుటుంబాల్లో ఏంటంటే ఆ ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే ఆ పుట్టినటువంటి పాపతోటి, ఇన్ఫెంట్ బేబీతో, నెలలు అంటే రోజులుగా ఉన్నటువంటి బేబీతో కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకు బోతారు ఏం చేస్తారంటే అమ్మమ్మ చేతుల్లోగానో లేకపోతే నాన్నమ్మ చేతుల్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం, చూసుకుంటారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లలకు కూడా స్పర్శ ఎలా ఉంటుందంటే అమ్మమ్మ తాతయ్యలే వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొదట బాగానే ఉంటుంది, పిల్లలు కలిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ మధ్య విడిపోతుంటారు. అక్కడ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరూ అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఆ స్పర్ధలు వచ్చేటప్పుడు పిల్లలు బిక్కమొహం చూస్తూ ఉంటారు. ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో తెలియదు, ఎందుకు వీళ్ళు గొడవ పడుతున్నారో తెలియనటువంటి ఒక డైలామా స్థితిలో ఉంటారు. వాళ్ళు ఇమీడియట్గా దగ్గరనే అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఒళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళు కాస్త మాట్లాడుకోవడం, ఈ గొడవ మాకెందుకని చెప్పి పెద్దలు కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు తప్పించి ఆ గొడవలోకి ఇన్వాల్వ్ చేయరు. ఆ భార్యాభర్త ఇద్దరు కూడా గట్టిగా ఆర్గ్యూ చేసుకోవడం, కొట్టుకోవడం, మాట్లాడకుండా ఉండడం, ఒకరికొకరు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సందర్భాలు కూడా చూస్తుంటాం. కొన్ని కుటుంబాలు ఏంటంటే ఈ పాపం పెద్దవాళ్ళు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా మీకేం తెలియదు ఊరుకోండి, అత్తయ్య గారు మీరు ఊరుకోండి అని చెప్పడం, లేకపోతే అమ్మ నీకు తెలియదు ఊరుకో మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవలు అలా పెరిగి వాళ్ళిద్దరి మధ్య ఒక అగాధాన్ని పెరిగిన తర్వాత ఈ పిల్లలు అటు తల్లి దగ్గర చేరిక కాక తండ్రి దగ్గర చేరిక కాకుండా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ చేతులు పట్టుకొని నిలబడిపోతారు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు. ఈ పిల్లలకు కూడా అటాచ్మెంట్ వాళ్ళతో బాగా పెరిగిపోయి ఉంటుంది, పెద్దల ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇంతలో ఏమవుతుంది, కోర్టులు ఇక్కడ ఏం చేస్తున్నాయి, డివోర్స్ ఇచ్చేస్తారు. అక్కడ డివోర్స్ ఇచ్చేసిన తర్వాత తల్లి దగ్గర చిన్నపిల్లలు కాబట్టి చెప్పి తల్లికి అక్కడ సంరక్షణ బాధ్యత అంతా కూడా తల్లికి పంపించేస్తారు. అయితే భర్తకి ఎలా ఉంటుంది, తండ్రికి కూడా అప్పుడప్పుడు విజిటింగ్ అవర్స్ అని లేకపోతే ఏదో వీక్లీ వన్స్ వెళ్ళడము, ఏదో టైంలో వెళ్తారు, చూసుకొస్తారు. కానీ ఈ పేరెంట్స్ ఉంటారు చూసారండి ఉష గారు, ఈ పేరెంట్స్ ఒక అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. అరే అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినరోజు నుంచి మా చేతుల్లో పెరిగినటువంటి మా మనవరాలు లేకపోతే మనవడు ఆ పసిపిల్లలతో వీళ్ళకున్న అటాచ్మెంట్ పెద్దలకి ఏమవుతారంటే అరే వీళ్ళిద్దరి మధ్య నా కొడుకు కోడల మధ్య ఉన్న గొడవలో లేకపోతే నా కూతురు అల్లుడి మధ్యన గొడవల్లో ఈ పిల్లలు ఎట్లా నలిగిపోతున్నారే చెప్పలేని పరిస్థితి, సతమతం అయిపోతుంటారు. కొన్ని చోట్ల అంటే వీళ్ళ తాతగారు అలాగే నలిగిపోతుంటారు, ఇక్కడ అమ్మమ్మో నాన్నమ్మో లేకపోతే వీళ్ళు కూడా అట్లా నలిగిపోతారు, చెప్పుకోలేని పరిస్థితులు ఉండిపోతారు. ఇలాంటి సందర్భంలో హాలాసంగా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఈ అమ్మాయి పిల్లల్ని తీసుకొని వీళ్ళింటికి వెళ్ళిపోతుంది. ఈ పెద్దవాళ్ళు ఆ వయసు రీత్యా కాస్త పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయని ఒక అగమిగోచనలో ఉండిపోయి వీళ్ళు కూడా ఒక రకం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అంటే ఒక రకమైన అటాచ్మెంట్ ఉన్నటువంటి పిల్లలు ఇమ్మీడియట్గా పెద్దవాళ్ళు లేకపోతే ఏమవుతారంటే
ఆ పిల్లల్ని దగ్గర లేక వీళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది, అక్కడ తిరుగుతుంటుంటారు, వాళ్ళతో పెరుగుతూ ఉంటుంటారు, ఆ వాతావరణం అలవాటు పడిపోయి ఉంటుంటుంది. సడన్ గా ఓ అమ్మమ్మ లేరు, ఓ తాతయ్య లేరు, ఓ నానమ్మ లేరు, ఓ తాతయ్య లేరు అన్నప్పుడు అసలు ఏమీ అర్థం కాదు సార్. ఒక మనిషితోనే పిల్లలు ట్రావెల్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇంకో కుటుంబం మన దగ్గర లేదు అనుకున్నప్పుడు పిల్లలకు వచ్చే ఆ డిప్రెషన్ స్టేజ్ అంతా ఇంత కాదు, చాలా ఈజీగా డివోర్స్ తీసుకుంటారు. కానీ డివోర్స్ తీసేసుకుంటారు. పిల్లలు కూడా ఆలోచించరు. పిల్లలు ఏముందిలే అయితే నా దగ్గర ఉంటారు, కోర్టు కూడా ఆర్డర్స్ ఇస్తుంది, చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు, టేకెడ్ గ్రాంటెడ్ అంటే తీసేసుకుంటారు. కానీ ఈ పెద్దవాళ్ళ యొక్క మనస్తత్వం, ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా తక్కువ. అటువంటి సందర్భాల్లో కొంతమంది కూడా ఈ విషయం మీద చాలా ప్రశ్నించడం కూడా జరిగింది. గ్రాండ్ పేరెంట్స్ కానీ వచ్చి అడిగారు, సార్ మా ముందు చూస్తూ వాళ్ళ కాపులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు సార్, ఆ పిల్లల్ని మేము గ్రాండ్ పేరెంట్స్ మేము చూసుకోవడానికి మాకేమైనా అవకాశం ఉంటుందా, చట్టాల్లో ఏమైనా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మాకు వాళ్ళతో అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి ఉంది సార్, కేవలం మా కొడుకు వెళ్తున్నాడు చూసుకొచ్చేస్తున్నాడు తప్పించి మమ్మల్ని ఎలా చేయలేదు, కోర్టు నుంచి మాకేమైనా ఒక సెక్షన్స్ మాకు కూడా ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే పిల్లలు చెప్పలేరు. ఆ భావం మాకు తెలుస్తారు. మా మనవడు కూడా నాకు బాగా అటాచ్మెంట్, నాన్నమ్మను తాతమ్మ అనుకున్నా లేదా అమ్మమ్మ అనుకున్నా నా చేపెట్టు తిరుగుతూ ఉంటాడు, నేను చిన్నప్పటి నుంచి బాగా అటాచ్మెంట్, నా పక్కనే పడుకుండేవాడు, నిద్రపోయేవాడు, అలా నా పక్కన లేకపోతుంటే నేను కూడా ఒక వెల్తిగా భావిస్తున్నాను. అదేవిధంగా పిల్లాడు కూడా సరిగ్గా ఆరోగ్యం తినక నిద్రపోక ఇబ్బంది పెడతాడని చెప్పి కూడా అప్పుడప్పుడు ఫోన్లు వస్తున్నాయి. దీనిని మేము కోర్టు పరంగా చట్ట ప్రకారంగా సెక్షన్ల పరంగా మాకేమైనా ఉన్నటువంటి చట్టాలు మాకేమైనా ఉన్నాయా అంటే అవునండి, మీకు కూడా చట్టాలు ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్ కూడా చట్టాలు ఉన్నాయి. గార్డెన్స్ అండ్ వార్డెన్స్ యాక్ట్ 1890 ఒక చట్టం ఉందండి. అదేవిధంగా హిందూ మైనారిటీ అండ్ గార్డెన్షిప్ యాక్ట్ అని చెప్పి 1956లో ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య అయినా నాన్నమ్మ తాతయ్య అయినా వాళ్ళు కూడా తమ మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు వాళ్ళను కూడా సంరక్షించుకునే బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఇనిషియేటివ్గా తీసుకునే బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే పసిపిల్లల్ని సరిగ్గా వాళ్ళు మైనర్గా ఉన్నటువంటి పిల్లల్ని పెంచి పోషించలేకపోతున్నారు అని కానీ ఆ యొక్క పెద్దల గ్రాండ్ పేరెంట్స్ కానీ తెలుసుకున్నట్లయితే కోర్టులో ఒక పిటిషన్ వేసి గ్రాండ్ పేరెంట్స్ను కూడా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునే అవకాశం కూడా గ్రాండ్ పేరెంట్స్కి ఉంది. ఇది చాలామందికి తెలియదండి ఈ చట్టం గురించి. గ్రాండ్ పేరెంట్స్గా కూడా ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అంటే కొడుకు కూతురే కాకుండా కూతురు అల్లుడు కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒక పిటిషన్ పంపించి మా మైనర్ పిల్లలు ఉన్నారు వాళ్ళని మేము చూసుకుంటాము, సరిగ్గా వాళ్ళు చూసుకోవట్లేదు మైనర్ పిల్లల మీద, వాళ్ళిద్దరి మధ్య గొడవలో వీళ్ళు నలిగిపోతున్నారు కాబట్టి వాళ్ళ సంరక్షణ బాధ్యత మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు ద్వారా ఆశ్రయించి కోర్టు ద్వారా కూడా ఒక పిటిషన్ పంపించి కోర్టు నుంచి కూడా ఆశ్రయించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడో మామూలుగా మన హోమ్స్లో చిల్డ్రన్స్ హోమ్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ హోమ్స్లో పెట్టకుండా ఏదో బేబీ కేర్ సెంటర్స్లో పెట్టకుండా మేము మెయింటైన్ చేస్తాం, వాళ్ళని మేము చూసుకుంటామని చెప్పి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒక హక్కు ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ కొడుకు చనిపోయినా కూతురు దగ్గరికి మొత్తం వెళ్ళిపోతారు. ఏదో కారణాలు యాక్సిడెంట్లు ఇచ్చా ఏదో కొడుకు చనిపోతాడు, ఆ కూతురు ఏం చేస్తాడంటే ఆ కూతురు ఈ మనవరాలను తీసుకొని కూతురు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది, నాకు అత్తగారింటితో నాకేం సంబంధం లేదు కదా అని చెప్పి. అటువంటి సందర్భాల్లో కూడా విజిటింగ్ అవర్స్ కావాలనుకున్నా మనవరాలను కూడా చూసుకోవాలనుకుంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా కోర్టు ద్వారా హక్కు ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కోడలు ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాలి. నేను పెళ్లి చేసుకుంది కేవలం మా ఆయన్నే పెళ్లి చేసుకున్నాను, నాకు భర్త సర్వస్వం కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా చట్టాలు కొన్ని హక్కులు కల్పించే వాళ్ళకు కూడా మీకు పుట్టిన పిల్లలే కావచ్చు గాక, మీకు మీ వారికి పుట్టిన పిల్లలే కావచ్చు గాక, కానీ వాళ్ళ పేరెంట్స్కి, అబ్బాయి యొక్క పేరెంట్స్కి, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వర్తిస్తుంది. కేవలం అమ్మాయికి ఒకరిగా కాదు, ఇక్కడ అమ్మాయి యొక్క పేరెంట్స్కి వర్తిస్తుంది, అబ్బాయి పేరెంట్స్ కూడా వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ కూతురు ఏదో సందర్భాలు చనిపోతుంది, కోడల దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలందరూ కూడా, ఆ కూతురు ఏదో జరిగిపోతుంది, అల్లుడి దగ్గరికి పిల్లలు వెళ్ళిపోతారు. అటువంటి సందర్భంలో కూతురు యొక్క పేరెంట్స్ వీళ్ళు కూడా గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. సో కూతురు పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని అంటే మనవడిని మనవరాలను కూడా చూసుకునే సౌలభ్యం ఉంది, సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని మైనర్గా ఉన్నటువంటి పిల్లల్ని మా అల్లుడి గారు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు కాబట్టి మేము చూసుకుంటామని చెప్పి కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా విజిటింగ్ అవర్స్ పొందొచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయి సంరక్షణ బాధ్యతలు కూడా, అంటే కొద్దిగా మేము వాళ్ళని బాగా చూసుకుంటాం, మేము ఇంట్లో ఖాళీగా ఉన్నాం, సో అబ్బాయి చూసి చాలా బిజీగా ఉన్నాడు, అల్లుడు చూస్తే బిజీగా ఉన్నాడని, లేకపోతే మా కూతురు చాలా బిజీగా ఉన్న సందర్భాల్లో, అంటే అల్లుడు లేకుండా కూతురున్న ఇటువంటి సందర్భాలు ఎన్ని కాంబినేషన్స్లో కూడా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒక రైట్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకొని వాళ్ళని సంరక్షించే బాధ్యత ఉంది, వాళ్ళని విజిటింగ్ అవర్స్ కూడా ఇచ్చే సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి ఇది మర్చిపోదు ప్రతి ఒక్కరు కూడా. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉష గారు. సార్, సో మీరు అన్నట్టుగానే ఈ పాయింట్లో కనుక మనం మాట్లాడితే డివోర్స్ అనేది పిల్లల విషయం కనుక మనం చూస్తే చాలా గ్రాంటెడ్ అయిపోతుంటుంది. వాళ్ళ కంఫర్ట్స్ని లేదంటే
వాళ్ళ యొక్క ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోతుంటుంటారు తప్ప ఇది పిల్లలకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మా ఇద్దరమే కాకుండా మాకు మధ్యలో ఇంకా 2 కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల్లో మనుషులు ఉన్నారు, ఆ మనుషులతో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, రక్త సంబంధాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి అన్న పాయింట్ చాలా సందర్భాల్లో భర్తకు కానివ్వండి భార్యకి కానివ్వండి రాదు. ఇంకా మనం భరించలేము అనుకున్నప్పుడు విడిపోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని సందర్భాల్లో ఇంక విడిపోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అట్లీస్ట్ తాత నానమ్మలు ఉన్నారు, అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, వీళ్ళకు కూడా వీళ్ళకి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్న పాయింట్ చాలామంది మర్చిపోతూ ఉంటుంటారు. చాలామంది ఈ పాయింట్లో మా మనవల్ని చూడలేక చాలా సంవత్సరాలు అయిపోయిందండి, వాళ్ళు ఏదో కారణాల వల్ల విడిపోయారు, పిల్లలపైన మాకు ప్రేమ చావలేదు, ఒక్కసారి పిల్లల్ని చూడాలని ఉంది. చాలా సందర్భాల్లో ఏంటంటే పిల్లలు స్కూల్స్ ఎక్కడ అని తెలుసుకొని మరి వెళ్ళి చూసొస్తూ ఉంటుంటారు గ్రాండ్ పేరెంట్స్ ఆ ప్రేమను చంపుకోలేక. సో మీకంటూ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, మీకు పిల్లలపైన మమకారం ఉండి కొన్ని కారణాల వల్ల మీ పిల్లలు కనుక విడిపోయి ఆ పిల్లల్ని కనుక మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్గా కోర్టు మీకు వెసులుబాటుని కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతూ కనుక ఉంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి కనుక మీరు కాంటాక్ట్ చేసినా రవీంద్రనాథ్ గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.